నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం రేపు సాయంత్రం సచివాలయంలో బాధ్యతల స్వీకరణ కాసేపట్లో తిరుమలకు చంద్రబాబు రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న టీడీపీ అధినేత ఏపీలో కొలువు తీరిన నూతన ప్రభుత్వం మంత్రులకు శాఖల కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు భుజరంగరావు తిరుపతిలన్న బెయిల్ పిటిషన్లు కొట్టివేత కాళేశ్వరం బాధ్యులనెవరిని వదలం ఆధారాల కోసమే ఏజెన్సీలను అఫిడవిట్ అడిగామన్న ఘోష్ వై నాట్ రాయ్బరేలీ తేల్చుకోలేకపోతున్న రాహుల్ గాంధీ కువైట్ అగ్ని ప్రమాదం బాధకరం చనిపోయిన భారతీయ కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్ మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ లో సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అంతకుముందు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలోని శ్రీ భూవరాహస్వామి ఆలయాన్ని సైతం దర్శించుకోనున్నారు. ఏపీలో అత్యంత వైభవంగా అట్టహాసంగా ప్రారంభోత్సవం సాగింది. కూటమి సర్కార్ కొలువు తీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతో పాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తామంటూ ప్రమాణం చేశారు. అయితే కన్నుల పండగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తల్లి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సవం మధ్య ప్రమాణ పండుగ సాగింది. ఏపీలో ప్రమాణోత్సవ సందడితో రాష్ట్రంలో కోలాహలం నెలకొంది. కూటమి సర్కార్ కొలువు తీరిన వేళ అట్టహాసంగా అత్యంత వైభవంగా సీఎంగా చంద్రబాబు సహా 24 మంది మంత్రివర్గ సభ్యులు అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా పలు రాష్ట్ర నేతలు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఆయనతో కలిసి సభాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీ జనసందోహం, అభిమానుల కోలాహలం నడుమ చంద్రబాబు వాను నేను అంటూ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోదీ సహా అక్కడున్న ప్రముఖులంతా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విభజన తర్వాత ఏపీలో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన 4వసారి సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు. కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో 2వ అత్యున్నత పదవి అయిన డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణాన్ని సాగించారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతల నినాదాలతో ప్రాంగణ స్థలం దద్దరిల్లిపోయింది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ కదిలి వచ్చింది. స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వేదికను అలంకరించగా నాగబాబు, సురేఖ, సాయి దుర్గా తేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి రావడంతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. చెర్రీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్. ఇక ప్రమాణం అనంతరం అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్న సేనాని అన్న చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి కెమెరా పట్టుకుని షూట్ చేస్తూ సంతోషంగా కనిపించారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. లోకేష్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్ చప్పట్లు కొడుతూ సంతోషంగా కనిపించారు. అయితే లోకేష్ 2వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు అచ్చెన్నాయుడు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో,
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామనాయుడు, ఫారూక్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎం రాంప్రసాద్ రెడ్డిలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరంతా ప్రమాణం చేస్తున్న సమయంలో వారి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రమాణ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. కొల్లు రవీంద్ర అనే నేను, నాదెండ్ల మనోహర్ అనే నేను, ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను, అనిత వంగలపూడి అనే నేను, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను, పయ్యావుల కేశవ్ అనే నేను, కొలుసు పార్థసారథి అనే నేను, సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను, సత్యకుమార్ యాదవ్ అనే నేను, వాసంశెట్టి సుభాష్ అనే నేను. మరోపక్క ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ సందడి చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను చేయి పట్టుకొని చిరంజీవి వద్దకు తీసుకువచ్చి ఇద్దరితో కలిసి మాట్లాడారు. అనంతరం వారి చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఇక ప్రమాణోత్సవానికి హాజరైన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అతిథులు తన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సభా ప్రాంగణం అంతా తిరుగుతూ సందడిగా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్లకు స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన అల్లుడు నారా లోకేష్ ను పాదాభివందనం చేయగా ఆశీర్వదించారు. అలాగే తన సోదరి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆప్యాయతతో నుదుటిపై ముద్దాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పురంధేశ్వరిని కూడా ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో ప్రమాణోత్సవం అట్టహాసంగా సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సాగింది. మెగా, నందమూరి, నారా వారి ఫ్యామిలీ మెంబర్లు తరలి రావడంతో సందడి మరింత పెరిగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని హక్ చేసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నార కుటుంబం సందడి చేశారు. చిరంజీవి, రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మోదీ మెగా ఫ్యామిలీతో మాట్లాడడం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చేపట్టుకొని వేదికపై మరోవైపు ఉన్న చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. మెగా బ్రదర్స్ చేతులను పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ. ఇదే సమయంలో తమ్ముణ్ణి చూసి చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఏపీ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. కార్యక్రమం మొదలు నుంచి వెళ్లే వరకు ఆయన ఒక్కొక్కరిని పలకరించిన తీరు ఆకట్టుకుంది. వేదిక మీద వచ్చే సమయంలో అందరికీ అభివాదం చేశారు. అక్కడే ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తర్వాత వేదికపైన ఉన్న అతిథులందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి మొదలుకొని రజనీకాంత్, ఆయన సతీమణి బాలకృష్ణ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన సతీమణిని పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్, అన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నకు పాదాభివందనం చేశారు. చిరంజీవి తమ్ముణ్ణి ఆత్మీయంగా హక్ చేసుకొని
చూశారు. పవన్ సతీమణి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని అభివాదం చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది చూసిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తండ్రి చంద్రబాబు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది చూసిన లోకేష్ సతీమణి బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చారు. చెల్లిని ఆత్మీయంగా పలికరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కేసర్పల్లి సభావేదికపై బాలకృష్ణ సందడి మామూలుగా లేదు. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకు చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. కనిపించిన సినీ రాజకీయ ప్రముఖులను పలకరించారు. పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణం చేయడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. పవన్ రాష్ట్ర మంత్రిగా కన్నా పెద్ద పెదవిని అలంకరించేంత వరకు జన సైనికులకు సమిష్టంగా పనిచేయాలని చెప్పారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలు తట్టుకొని 5 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదం పొందారని చెప్పారు. జనసేన 100% గెలుపులో కూటమి పక్షాలైన టీడీపీ, బీజేపీ సహకారం ఉందని చెప్పారు. పదవి బాధ్యతలు తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం, అదేవిధంగా 4వసారి ముచ్చటగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు, మంచి అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవడం, కూటమి అభ్యర్థులుగా గెలుపొందడం, ఎప్పుడు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 164 సీట్లు రావడం ఇదే మొట్టమొదటిసారి అనేసి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా అందరం కూడా అందరం జన సైనికులం. మరి మన పవన్ కళ్యాణ్ గారికి మరి అత్యున్నత పదవి వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాడి మనం తిరుపతిలో జన సైనికులంటే ఏమని నిరూపించుకున్నాం. మన ఆరణి శ్రీనివాసులు గారు కల్కిలో ఎంతో కీలకమైన బుజ్జిని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది టీం. బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమా విశేషాలను ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగానే ఆనంద్ మహీంద్రా ఈ వాహనాన్ని డ్రైవ్ చేశారు. ఈ వీడియోను బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అనే క్యాప్షన్తో నిర్మాణ సంస్థ షేర్ చేసింది. కల్కి మూవీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన టీం బుజ్జిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందుకోసం 100 స్కెచ్లు వేశారు. కార్కు రూపురేఖలు ఇవ్వడానికి ఏకంగా ఇంజనీరింగ్ సబ్జెక్టులను చదవాల్సి వచ్చిందని నాగ్ అశ్విన్ చెప్తున్నాడంటే దీని తయారీ కోసం ఎంత పరిశోధన చేశారో అర్థం చేసుకోవచ్చు. కారును వాస్తవ రూపంలో తీర్చడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన మహీంద్రా, జయహోమ్ మోటార్స్ ఇంజనీర్లు సహకారం అందించారు.